శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి జీవధారగా పేరుగాంచిన వంశధార ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్లు దాటిన సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు 1400 కోట్లతో ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. జిల్లా సమీక్షా సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. నాగవలి వంశధార నదుల అనుసంధానం జిల్లాలో ఉన్న ప్రధాన నదులు ఆధునికీకరణ యుద్ధ ప్రాతిపదికన చేయాలని జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కూన రవి, గౌతు శిరీష, గొండు శంకర్, మామిడి గోవిందరావులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పీఎంజీ రామ్జీ పథకం కింద 2026-27 ఏడాదికి పనులు గుర్తిస్తున్నామని, ఉపాధి కూలీలకు పనులు పూర్తి స్థాయిలో కల్పిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి కూలీలు పనుల కోసం వలసపోకుండా చూడాలని ఎమ్మెల్యేలు కోరారు. అందుకే మేము ఏం చేసాము, ట్యాంకర్తో నీరు ఇవ్వడం పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడ బోర్వెల్ వేసి సెంటెక్స్ ట్యాంక్ పెట్టి టెంపరీ ముందు వచ్చేట్టు అక్కడ 6 లక్షలతో నేను వచ్చి ఎస్టిమేట్ చేశాను సార్. 2 రోజు వర్క్ చేశాను సార్. అక్కడ డ్రైన్స్ ప్లస్ రోడ్స్ మన పండగలంటే మిగతా మా 5 పెద్ద పంచాయతీలతో పోలిస్తే అక్కడ ఎక్కువ చేయాలి. రోడ్స్ జేజేఎం లేదు కాబట్టి ఈఎంఎఫ్ నుంచి ప్రపోజల్ పెట్టారు. ఎస్టిమేట్స్ ఏ వర్క్ క్యాన్సిల్ చేయడానికి ఏవైతే స్టాట్స్ అయ్యాయో ఆ వర్క్స్ కానీ ఆన్గోయింగ్ వర్క్స్ కానీ కంటిన్యూ చేయమని చెప్పారు. కాబట్టి శాసనసభ్యులు కూడా వర్క్స్ అన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు, ఏమి నిలుపుదల చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ స్కీమ్ ఏంటంటే మొన్నటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 90%, స్టేట్ గవర్నమెంట్ 10% ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60%, స్టేట్ గవర్నమెంట్ 40% ఇచ్చింది. ఒకవేళ ఈ సంవత్సరానికి వర్క్స్ ఏమైనా సరే మిగిలిపోయి క్యారీ ఫార్వర్డ్ చేయమన్నారు. నెక్స్ట్ డైరెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే కొత్త మ్యాండేట్స్ వస్తున్నాయో రేపు మార్చి వరకు దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఏ వర్క్కి ఇబ్బంది లేకుండా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చారు. కాబట్టి శాసనసభ్యులు ఎవరు ఈ వర్క్స్ క్యాన్సిల్ చేయమని కానీ నిలుపుదల చేయమని కానీ ఎక్కడ చెప్పకుండా మీకు శాంక్షన్ అయిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేయండి. 40% మనం ఇస్తాం, 60% గవర్నమెంట్ ఇబ్బంది లేదు. ఫస్ట్ ఏంటంటే ఆన్గోయింగ్ వర్క్స్